ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా కెరీర్ విషయంలో కానీ, లేదా వ్యవహార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ సమస్యలు ఎదురైపోయే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు లేదా మనోవ్యధ, మానసిక అశాంతి, వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, కలయికలు లేకపోవడాలు, సఖ్యత లేకపోవడాలు, సరైనటువంటి మానసికపరమైనటువంటి సఖ్యత లేకపోవడము, అపార్థాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుష వ్యామోహాల జోలికి వెళ్ళకండి. అలాంటి వాంఛలు దూరంగా పెట్టుకోండి. వివాహేతర సంబంధాల జోలికి అసలు వెళ్ళకండి. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలున్నాయి జాగ్రత్త. ఇక వైవాహిక జీవితంలో కూడా లేనిపోయినటువంటి గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతోంది. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇంకా విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ఆందోళన, భయం కనపడుతోంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా మిగతా విషయాల పట్ల ఆసక్తి చూపించడం వల్ల నలిగిపోతారు జాగ్రత్త. ఇంకా ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కేలా కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. మానసిక శాంతి, ఉద్యోగుల ఎదుగుదల తగ్గే అవకాశం కనపడుతోంది. స్త్రీలకి విలువైన వస్తువులు కానీ, బంగారపు ఆభరణాలు కానీ కోల్పోవడం లేదా ఎక్కడైనా మర్చిపోవడం, దొంగతనాలు జరిగే అవకాశాలున్నాయి.